8 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఎవిడెన్స్ బేస్డ్ గల ఆయుర్వేదిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కేఎస్యూసీ హాస్పిటల్ మన హైదరాబాద్ లో. యు ఆర్ ద వన్ పర్సన్ కరెక్ట్గా ఒక ఆన్సర్ చెప్పాలి. నేను డైరెక్ట్గా అడుగుతున్నాను. ఎలాంటి ఎస్కేపిజం ఉండకూడదు మిస్టర్ శరత్. రామ్ గోపాల్ వరకు మీరు చాలా సన్నిహితులు. రామ్ గోపాల్ వర్మ గారు మిమ్మల్ని అమితాబ్ బచ్చన్కి ఇంట్రడ్యూస్ చేసి ఐబీసీఎల్కి మీరు జిఎంఐఏ లాగా అవటానికి కారకులై గ్రేట్ జర్నీ. అలాగే పవన్ కళ్యాణ్ గారితో మెగా ఫ్యామిలీతో అంత జర్నీ ఉంది. కానీ ఈ రోజున రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి ఈ మెగా ఫ్యామిలీ మీద చేస్తున్న విమర్శలు, విరుసుకు పట్టాలు, అతని కామెంట్లు, సటైర్లు, ద వే హీఈస్ డ్యామేజింగ్ దిస్ ఫ్యామిలీ అనేటువంటి దాని యాంగిల్లో మీరేం చెప్తారు? ఏంటి రామ్ గోపాల్ వర్మ ఎందుకు ఇలా తయారయ్యాడంటే ఏం చెప్తారు? నిజంగా ఇట్ ఈస్ అన్ఫార్చునేట్ బికాస్ నేను ఐ ఆల్వేస్ బిలీవ్ అండ్ ఆల్వేస్ అక్నాలజింగ్ మన అందరి గ్రోత్లో మెనీ పీపుల్ కాంట్రిబ్యూట్. In that context, నాకు రాము గారితో కూడా it was a beautiful start that I got. Having said that, I've traveled with him. In many ways, I'm sure he has admiration for Pawan Kalyan. But I don't know why in recent times, whatever he's been commenting on. I mean, they are strong. I mean, he has his own strong views in life. Admiration ni inta durmarganga kuda vyaktam chestara? You have to believe me that he's very similar. Kalyan garu lagane chala thinking of Kalyan, I'm sure he connects with that. ఆ ఫ్యామిలీలోనే ఫిట్టింగ్ పెడతానికి ట్రై చేస్తాను. అది అన్ని బట్ అది ఎందుకో I don't know and I've not gone much into his comments. Okay. But I think he has his own I mean, he's one of the best filmmakers India has seen. Okay. And this is not necessary is what I feel. I mean, I'm saying in my journey, the defining people have been Ram Gopal Varma, Allu Arvind garu, Chiranjeevi garu, of course Pawan Kalyan garu, and they're all strong personalities. I still can't understand this aspect. ఏంటో తెలియదు. అసలు విరుసుకుపడి చాలా దుర్మార్గంగా ఇచ్చేస్తూ ఉంటాడు ఆ ఫ్యామిలీ మీద. మరి సరే, ఇప్పుడు మరొక విషయం, ఇప్పుడు అండర్ ప్రొడక్షన్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి ప్రొడ్యూసర్స్లో ఏం రత్నం గారు, ఇట్ ఈస్ హ్యాపెనింగ్స్ ఇన్ సో మెనీ డేస్, సో మెనీ ఇయర్స్ ఆ సినిమా తర్వాత ఇంకా మిగతా 3 సినిమాలు లైన్లో ఉన్నాయి. వీటిలో ఏది ముందు వస్తుంది, ఎలా అడ్జస్ట్ అవుతుంది, ఎలక్షన్స్ తర్వాతనే డిసైడ్ అవుతుందా? ఏం రత్నం గారి మీద చాలా సింపథెటిక్గా మాట్లాడుతున్నారు. పాపం ఎప్పటి నుంచో అయింది, అంతకాలం ఆగిపోయింది, ఆల్రెడీ ఆయన చాలా ఇబ్బందుల్లో ఉన్నటువంటి నిర్మాత అనేటువంటి ఒక సానుభూతి ఏర్పడుతుంది. ఆయన గురించి ప్రత్యేకంగా మీరు అన్నారు, పవన్ కళ్యాణ్ ఎనీహౌ హీ విల్ కాంపెన్సేట్ అండి, ఒకవేళ నిర్మాతగా ఆయన ఇబ్బంది పడితే ఆయన కాంపెన్సేట్ చేస్తారని. డూ యూ థింక్ దట్ ఏం రత్నం గారిని కష్టాల్లో నుంచి బయటపడేస్తాడా పవన్ కళ్యాణ్ అని అడిగితే మీరేం చెప్తారు? Definitely. There's no doubt about it. నాకు అంటే నేను ఇది ఒక ఫ్లోలో వితౌట్ బేసిస్ చెప్పట్లేదు ఈ మాట. మీరు చూసుంటారు అత్తారింటి దారి లీక్ అయినప్పుడు he stood like a rock with ప్రసాద్ గారు with me. నాకు గుర్తుంది గోపాల 2:30 in the night suddenly he called me and said, శరత్ నేను ఇప్పుడు వచ్చి ఆ సీజీ ఆ విశ్వరూపం అది నేను ఓకే చేస్తే నీకు 1 day సేవ్ అవుతుంది కదా, యుఎస్కి ప్రింట్స్ పంపించాలి, బట్ 2:30కి వీళ్ళు ఫినిష్ చేశారు వర్క్ పిక్సలాయిడ్లో. 2:30, 2:45 in the night he came, he saw, he cleared it. దానివల్ల we could catch the US release on the same day. సర్దార్ టైం ఫినామినలీ ప్రెషర్లో ఉన్నప్పుడు రిలీజ్ ముందు నేను మెసేజ్ పంపించాను, ఇక్కడ దాకా వచ్చింది పని ఏదో 2 o'clock. He called me and said, నాతో కూర్చుంటే ఒక 15-20 minutes, will you feel better? I said, I'd love to come. 3 o'clock in the night I went. He made chamomile tea for me, sat and chatted with me. He said, Sharad, I'm telling you, it is okay to fail. Failure to bypaddodani. So it makes a difference when you do that. And very rarely you can have that kind of a relationship with a star. So it can happen to me, it can happen to every one of his producers. సో విత్ ఆల్ యువర్ రిలేషన్స్ ఒక విషయం చెప్పగలరా? మెగా ఫ్యామిలీతో మీకున్న రిలేషన్స్ దృష్ట్యా ఈ రోజున అక్కడ ఏపీలో ఎన్నికలు అనేటువంటి పొలిటికల్గా పవన్ కళ్యాణ్ కెరీర్ అనేటువంటి దాంట్లో డూ ఆర్ డై సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎయిదర్ కూటమి రావాలి, మస్ట్ అండ్ షుడ్గా అధికారంలోకి రావాలి కూటమి అనేటువంటిది. ఇలాంటి సిచ్యువేషన్స్లో వై పవన్ కళ్యాణ్ ఈజ్ నాట్ టేకింగ్ ద సపోర్ట్ ఆఫ్ అదర్ మెగా కాంపౌండ్ హీరోస్? వెళ్తారా? చిరంజీవి గారు వెళ్తారా? రామ్ చరణ్ వెళ్తాడా? అల్లు అర్జున్ వెళ్తాడా? మిగతా సాయిధరం తేజ్ వెళ్తాడా? వీళ్ళందరూ వెళ్ళి ఈ సపోర్ట్ చేస్తారా లేదా యాజ్ అ క్లోజ్ పర్సన్ ఆఫ్ దట్ ఫ్యామిలీ? చెప్పండి. I'm sure they would have all sat down and talked about it.
మేబీ కళ్యాణ్ గారే వుడ్ హ్యావ్ సజెస్టెడ్ దట్ ఐ విల్ హ్యాండిల్ మై పార్ట్ ఇన్ మై జర్నీ. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ అండ్ శరత్ మరార్ కాంబినేషన్ నార్త్ స్టార్ లో ఎప్పుడు ఉంటది అనేటువంటిది ఏంటి? గాడ్ విల్లింగ్ డెఫినెట్లీ ఇట్ విల్ హ్యాపెన్. ఇట్ మైట్ బి ద బెస్ట్ థింగ్ దట్ కెన్ హ్యాపెన్ టు మీ. హౌ ఫైనాన్షియల్ గా పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది? ఫైనాన్షియల్ గా కేరింగ్ అబౌట్ మనీ. As a nature of for money, I have never seen Kalyan garu anta. In fact, నేను ఎన్నోసార్లు నేను కానీ త్రివిక్రమ్ గారు కానీ we used to tell him, Kalyan, కొంచెం be careful before you give it away. You have to keep something aside for your children. అక్కడ కూడా మా క్లాస్ పడేది because he says I know what I'm doing and I'll give them the strength to lead their own lives. కానీ మీ ప్రీచింగ్ వద్దు నాకని. బట్ మీ వెల్త్ అమాస్ చేయడం, డబ్బులు, దాంట్లో ఎప్పుడు ఆయన వీక్ డిపార్ట్మెంట్. పవన్ కళ్యాణ్ ఇస్ వెరీ వీక్ ఇన్ దట్ యాంగిల్. అండ్ దానివల్ల ఒక్క రోజు కూడా నేను ఆయన దాని గురించి ఆలోచించి ఏదో వరి అయ్యేది నేను కూడా చూడలేదు. అది కాదు, వన్ ఆఫ్ ద రిచెస్ట్ అండ్ వర్దియెస్ట్ స్టార్ ఆఫ్ ద టాలీవుడ్ గా ఉండాల్సిన వ్యక్తి ఫైనాన్షియల్ గా హీఈస్ ఆల్మోస్ట్ ఆల్ ఏ రోజు ఆ రోజే. నేను కొన్నిసార్లు ఆ డిస్కషన్ కూడా వచ్చింది. He said when I go out, the way people receive me, the response I get, that's my wealth. And I chose to build this wealth. Conscious గా చేస్తున్నాను నేను ఏదో unconscious గా ఇలా జరిగిపోతుందని అనుకోవద్దు. You have to focus on one thing. I focused on this. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తే ఎవరికైనా సహాయం చేస్తారు, ఆఫీసులో కూడా వర్కర్స్ వీళ్ళకందరికి చేస్తాడు కదా, దాన్ని అడ్వాంటేజ్ తీసుకున్న వాళ్ళ సందర్భాలు మీరు ఐడెంటిఫై చేశారా? ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అండ్ కళ్యాణ్ గారు కొన్నిసార్లు ఒకరు మరీ అండ్యూ అడ్వాంటేజ్ తీసుకుంటున్నారని చూస్తే అంతే టఫ్ గా డీల్ చేసి ఆయన మరీ సాఫ్ట్ గా డీల్ చేసే మనిషి కూడా కాదు. వెన్ హీ థింక్స్ సంథింగ్ ఇస్ రాంగ్, he can come down heavily on it. ఎవరి మీద have you ever seen the peaks of his anger? One of his own personal staff ఎన్నో సంవత్సరాల ముందు వైఫ్ మంగళసూత్రం అమ్మేసి ఏదో గ్యాంబ్లింగ్ చేస్తే ఆమె వచ్చి ఏడిస్తే he went berserk on that day. First he took care of that lady. He gave her financial. భార్య మంగళసూత్రం అమ్మేసి వేకాడాడు ఆ రోజు. ఆయన పర్సనల్ స్టాఫ్. సో ఆ రోజు లిటరలీ we had to control కళ్యాణ్ గారు. He says that's unpardonable. సో అలాంటి వాడు బాగుపడ్డాడు తర్వాత కంట్రోల్ అయ్యాడు. ఫస్ట్ భయం ఉండే, భయంతో మార్పు వచ్చింది ఆయనలో. ఓకే, పవన్ కళ్యాణ్ గారితో జర్నీ స్టార్ట్ అయితే ప్రతి ఒక్కరికి కూడా ఒక అన్డిస్క్లోజ్డ్ గా వెళ్ళిపోతుంటుందా, ఒక కంటిన్యూటీలో వెళ్ళిపోతుందా పీపుల్? అంటే ఏం ఇప్పుడు యూ హ్యావ్ బీన్ ట్రావెలింగ్ విత్ హిమ్ సిన్స్ 25 years అక్కడ ఫ్యామిలీతో అందరికీ అలాంటి కంటిన్యూటీ ఉండేటువంటి కంఫర్ట్ జోన్ ఉంటుందా? మాక్సిమం మందికి ఉంటారు. ఐ మీన్ ఐవ్ సీన్ ఇప్పుడు రత్నం గారు, నేను వెన్ ఐ వాస్ డూయింగ్ సర్దార్ గబ్బర్ సింగ్, ఆయన సెటిల్కి వచ్చినప్పుడల్లా కళ్యాణ్ ఇస్ మోర్ రిలాక్స్డ్. ఆయనతో ఎప్పుడు ఒక ఫన్ చిన్న ఇంటరాక్షన్ ఉంటుంది. దే విల్ బి లాఫ్టర్. ఎప్పుడు ఆయన గురించి ఐ కెన్ సీ హీ లైక్స్ హిమ్. ఒక కాన్షియస్లీ హీ ఈస్ కన్సర్న్డ్ అబౌట్. ఇలా యూ కెన్ సీ దట్ కళ్యాణ్ గారు బిల్డ్స్ హిస్ ఓన్ ఈక్వేషన్ విత్ ఆల్ ప్రొడ్యూసర్స్. మరి రామభక్త హనుమాన్ లాగా, భక్త తుకారాం లాగా, వీర భక్తుల్లాగా ఉండేటువంటి బండ్ల గణేష్ ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారితో ఆ గురించి ఎక్కువగా మాట్లాడలాగానే అసలు ఏదో రిఫ్ట్ అయితే వచ్చింది. మీరే క్లోజ్ పర్సన్ గా మీకు తెలిసిన సమాచారం ఏంటి? ఏముండదు. ఈ రోజు కూడా కళ్యాణ్ గారు యాక్సెస్ ఇస్తే ఇఫ్ హి సెండ్స్ వన్ వర్డ్, గణేష్ గారు అక్కడ ఉంటారు. ఓకే, అసలు ఈజ్ దేర్ ఎనీ రిఫ్ట్ బిట్వీన్ త్రివిక్రమ్ శ్రీనివాస్ అండ్ బండ్ల గణేష్? ఇద్దరు బాగా తిరుగుతుంటాడు ఎందుకు బండ్ల గణేష్ త్రివిక్రమ్ గారిని? బండ్ల గణేష్ గారు గోస్ త్రూ ఆల్ సీజన్స్. సో దాంట్లో ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్, బట్ ఐ సీ నో రీజన్ వై ఐ షుడ్ ఈవెన్ టాక్ అబౌట్ త్రివిక్రమ్ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.